నమస్తే, నేను మీ సతీష్. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదడం అనే సామెత అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు కూడా ఇలాగే తయారైంది అన్నటువంటి విమర్శలు ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఎవరి తోకని పట్టుకుని ఎవరు ఈదుతున్నారు అనేదే ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. మరి దీనిపైన ఈ విశ్లేషణ తర్వాత మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. అయితే ఈ రకమైనటువంటి చర్చ అంతా, ఈ విమర్శలంతా కూడా దేని గురించి వెలువెత్తా ఉన్నాయంటే, జగన్మోహన్ రెడ్డికి ఒక ఆత్మగా చెప్పుకోబడేటువంటి మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఈయనకి 2 రోజుల్లో 2 కోట్లలో చెప్పు దెబ్బలు ఎదురైనాయి. అవి ఏ అంశం పైన అంటే, అందరికీ తెలిసిందే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారి పైన ఒక 5-6 కేసులు పెట్టారు. మొదటి స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఆ తర్వాత చూస్తే ఫైబర్ నెట్ కేసు, ఆ తర్వాత ఇసుక కేసు, ఆ తర్వాత మద్యం కేసు, ఆ తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ కేసు. ఈ రకంగా ఒక 5-6 కేసులు పెట్టారు. అందులో ఇన్నర్ రింగ్ రోడ్ కేసు పైన మరి ఇదే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక 3 పిటిషన్లు వేశాడు ఏసీబీ కోర్టులో. ఆ తర్వాత అదే కోర్టు మరి వాటిని తిరస్కరించడంతో హైకోర్టును కూడా ఆశ్రయించాడు. ఆ 3 పిటిషన్లు కూడా ఏమిటి అంటే, చంద్రబాబు నాయుడు గారికి మరి ఏదైతే ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లభించినటువంటి బెయిల్ ఉందో ఆ బెయిల్ని వెంటనే రద్దు చేయండి అని చెప్పి కోర్టులో ఒక పిటిషన్ వేశాడు. అదే సమయంలో ఏదైతే గనక ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణ ఉందో ఆ విచారణని ఏపీ పోలీసులు కాదు సిబిఐకి అప్పగించండి అని చెప్పేసి ఇంకొక పిటిషన్ దాఖలు చేశాడు. ఆ తర్వాత మరొక పిటిషన్, అదేమిటి అంటే, ఈ కేసు ప్రస్తుతం ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతూ ఉంది. ఏసీబీ కోర్టులో విచారణ కాదండి, దీన్ని ప్రజాప్రతినిధుల కోర్టు, ఆ కోర్టుకి బదిలీ చేయండి అని చెప్పి ఈ 3 పిటిషన్లు ఆయన ఏసీబీ కోర్టులో, అలాగే ఏదైతే గనక హైకోర్టులో కూడా దాఖలు చేశారు. హైకోర్టులో మొన్న ఈ పిటిషన్ల పైన విచారణకు వచ్చిన నేపథ్యంలో న్యాయస్థానంలో ఇరుపక్షాలు తమ వాదనలు వినిపించినాయి. ప్రధానంగా ఏదైతే ఏసీబీ తరఫున మరి ముకుల్ రోహత్గి గారు సీనియర్ కౌన్సిల్గా ఆయన తన వాదనలు వినిపించారు. ఆయన వాదనలో ఆయన చెప్పింది ఏమిటి అంటే, అసలు ఈ కేసు అనేటువంటి దీనికి సంబంధించి దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చింది. దానిపైన ఆల్రెడీ ఏసీబీ అధికారులు వాళ్ళ నివేదికని ఏసీబీ కోర్టులో వాళ్ళు దాఖలు చేశారు. ఇక న్యాయస్థానం కూడా దాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత తీర్పుని రిజర్వ్ చేసింది. కాబట్టి ఈ తరుణంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏదైతే గనక ఈ కేసు విచారణని సిబిఐకి అప్పగించాలి అని చెప్పేసి ఒక పిటిషన్ దాఖలు చేశాడో ఆ పిటిషన్ చెల్లుబాటు కాదు, దానికి విచారణ అర్హత కూడా లేదు. కాబట్టి ఆ పిటిషన్ని డిస్మిస్ చేయండి అని చెప్పి ఏసీబీ తరఫున సీనియర్ కౌన్సిల్గా ఉన్నటువంటి ముకుల్ రోహత్గి గారు తన వాదనలు వినిపించారు. ఇక రెండో పిటిషన్ అదేమిటి అంటే, ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్ని వెంటనే రద్దు చేసేయండి. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉంది, సాక్షులను ప్రభావితం చేస్తారు, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి అని చెప్పేసి ఆ కారణాలు చూపుతూ చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దు చేయండి అని చెప్పి ఒక పిటిషన్ దాఖలు చేశాడు. దానిపైన కూడా ముకుల్ రోహత్గి గారు తన వాదనలు వినిపించారు ఏసీబీ తరఫున. అదేమిటి అంటే, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన 53 రోజులకే ఈ అన్ని కేసుల్లో ఆయన పైన 5 కేసులు ఉన్నాయి, అందులో ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కూడా ఒకటి. ఈ కేసులో ఆయన అరెస్ట్ అయిన 53 రోజులకే ఆయనకు బెయిల్ వచ్చేసినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు బెయిల్ రద్దు చేయమని అడగల. ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారు బెయిల్ పైన ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన బెయిల్ రద్దు చేయండి అంటున్నారు. ఆయన నిజంగా సాక్ష్యాలను తారుమారు చేస్తూ సాక్షులను ప్రభావితం చేసే పరిస్థితులే ఉన్నాయి, అలాంటి పరిస్థితులు అక్కడ నెలకొంటా ఉన్నాయి అంటే ఎప్పుడో రావాలి. అంతేకాక ఆయనకి బెయిల్ వచ్చిన తర్వాత కూడా 1 సంవత్సరం రోజుల పాటు ఆయన ముఖ్యమంత్రి హోదాలో లేరు, అప్పుడు అధికారంలో ఉన్నది వేరే వ్యక్తి. మరి అప్పుడు ఆయన పైన నిజంగా ఆ ఆరోపణలు, ఆ అభియోగాలన్నీ నిరూపించేవి అయితే అప్పుడే బెయిల్ రద్దు చేయమని చెప్పి వాళ్లే కోర్టుకి వెళ్ళేవాళ్ళు కదా. ఇప్పుడు కేవలం ఏమిటి అంటే, రాజకీయ ఉద్దేశాలతో మాత్రమే ఈ రకమైనటువంటి పిటిషన్లు దాఖలు చేశారు కాబట్టి ఈ పిటిషన్ కూడా విచారణ అర్హత లేదు ఈ పిటిషన్కి కూడా. కాబట్టి ఈ పిటిషన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవద్దు అంటూ ముకుల్ రోహత్గి గారు తన వాదనలు వినిపించారు. ఇక మూడోది ఏదైతే గనక ఈ కేసు అనేటువంటిది ప్రజాప్రతినిధుల కోర్టుకి బదిలీ చెయ్యాలి అని చెప్పేసి చెప్పారో దానిపైన కూడా అదే, ఆల్రెడీ ఈ కేసు దర్యాప్తు ఏసీబీ కోర్టులో కొలిక్కి వచ్చింది, తీర్పు రిజర్వ్లో ఉంది. మరి ఆల్రెడీ తీర్పు రిజర్వ్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసును మళ్ళీ ఇంకో కోర్టుకి ఎలా బదలాయింపు చేస్తారు? అక్కడ తీర్పు వెలువడిన తర్వాత కదా, ఆ తీర్పులో ఏమైనా కూడా ఆక్షేపణలు ఉంటే అప్పుడు బదిలీ చెయ్యాలి కదా.
అని చెప్పి మళ్ళీ తన వాదనలు వినిపించడంతో హైకోర్టు ధర్మాసనం మరి ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఏసీబీ తరఫున న్యాయవాది వినిపించినటువంటి వాదనలు అంటే ముకుల్ రోహత్గి గారి వాదనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సహేతుకంగా ఉన్నాయి అని చెప్పి హైకోర్టు ధర్మాసనం కూడా ఒక నిర్ణయానికి వచ్చి మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసినటువంటి ఆ 3 పిటిషన్లు కూడా ఎక్కడ అందులో సహేతుకత అనేటువంటిది కనిపించట్లేదు. అంటే ఇదిగో ఈయన చెప్పేటువంటి దాంట్లో ఎక్కడైనా ఒక బలమైన పాయింట్ ఉంది, ఆ బలమైన పాయింట్ తోటి ఆయన అడిగేది సరైనటువంటి అంశమే అని చెప్పే విధంగా ఎక్కడ ఏ రకమైనటువంటి ఆధారాలు కనిపించట్లేదు, ఎలాంటి అంశాలు కనిపించట్లేదు అనే ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసినటువంటి 3 పిటిషన్లు కూడా కొట్టేశారు. ఇది ఒక దెబ్బ. అయితే దెబ్బ మీద దెబ్బ కింద మరొక పరిణామం నిన్న చోటు చేసుకుంది. అదేమిటి అంటే హైకోర్టు మరి ఏదైతే గనక ఈ పిటిషన్లని డిస్మిస్ చేసిందో, వాటికి విచారణార్హత లేదు అంటూ కొట్టివేసిందో, వెంటనే ఈయన మళ్ళీ ఏసీబీ కోర్టుకి వెళ్ళాడు. ఏసీబీ కోర్టుకి వెళ్ళి మళ్ళీ ఈ పిటిషన్లు దాఖలు చేశాడు. వీటిపైన విచారణ చేసినటువంటి ఏసీబీ కోర్టు కూడా నిన్న ఆయనకి మరొకసారి తలంటేసింది. మన బుర్రబుద్ధి ఉందా అసలు? ఇవన్నీ కూడా ఏవో రాజకీయ కారణాలతోటి వేసినటువంటి పిటిషన్ల కిందే కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడా విచారణార్హత కూడా లేవు. చంద్రబాబు నాయుడు గారు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అని చెప్పేసి ఆయన పైన పెట్టారు. కానీ వాస్తవాలు ఏమిటి? రింగ్ రోడ్ వేశారా? రింగ్ రోడ్డుకు సంబంధించి ప్లాన్ అయినా కూడా పూర్తయిందా? లేదంటే ఎక్కడైనా ఒక సెంటు కాదు ఒక గజం భూమి సేకరణ జరిగిందా? పోనీ ఇన్నర్ రింగ్ రోడ్ కోసం అని చెప్పి అటు ప్లాన్ కోసం కానీ లేదంటే ఆ రోడ్డు వేయడం కోసం కానీ ఎక్కడైనా కూడా ఏ కాంట్రాక్ట్ సంస్థకైనా కాంట్రాక్ట్లు ఇచ్చారా? ఏమైనా నిధులు మంజూరు చేశారా? ఆ నిధులు విడుదలైనాయా అంటే ఒక్క పైసా కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం అని చెప్పి నిధులు విడుదల చేయడం కానీ నిధులు మంజూరు చేయడం కానీ ఏమీ లేదు. ఇప్పటికీ ఇన్నర్ రింగ్ రోడ్ అనేటువంటిది ఒక పేపర్ మీద మాత్రమే ఉంది. ఆ పేపర్ మీద ఉన్నటువంటి ఆలోచనలో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగిపోయినాయి అని చెప్పేసి కేసు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి పైన. 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు స్కిల్ కేసులో కనుక చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వస్తే ఇంకా ఏదో కేసులో మనం పీటీ వారెంట్ వేయాలని చెప్పి మద్యం కేసు పెట్టారు, ఫైబర్ నెట్ కేసు పెట్టారు. ఇసుకని మరి ప్రజలకి ఉచితంగా ఇచ్చారు అని చెప్పి దానివల్ల రాష్ట్ర ఖజానాకి 200 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని చెప్పి ఇసుక కుంభకోణం అని చెప్పి అదో కేసు పెట్టారు. ఇన్నర్ రింగ్ రోడ్ ఇది కూడా ఒక కేసు. పేపర్ మీద ఉన్నటువంటి అంశంలో అవినీతి జరిగింది అని చెప్పేసని ఈ రకంగా కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఇరికించాలనుకున్నారు. కానీ ఏమైంది? ఒక్క దాంట్లో ఆధారాలు చూపించలేదు. స్కిల్ డెవలప్మెంట్ కేసే చూసుకుందాం. ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మొదట 3,000 కోట్ల కుంభకోణం అన్నారు, తర్వాత 300 కోట్ల రూపాయలు అన్నారు, తర్వాత 30 కోట్ల రూపాయలు అన్నారు. ఆ తర్వాత ఎక్కడో థర్డ్ పార్టీ వాళ్ళు 3 కోట్ల రూపాయలు జీఎస్టీ కట్టలేదు, దాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు గుర్తించారు అని చెప్పేసి 3 కోట్ల రూపాయలు అన్నారు. పోనీ ఎక్కడైనా మనీ ట్రయల్ జరిగింది అని చెప్పి ₹1 చూపించారంటే ఏది చూపించలేదు. ఇవన్నీ కూడా ఏమిటి అంటే కేవలం జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఆయన పైన తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేసి 53 రోజుల పాటు అక్రమ నిర్బంధానికి గురి చేశారు అనేటువంటిది తేటతెల్లం చేసినటువంటి అంశాలు ఆ కేసులన్నీ. అలా అక్రమ నిర్బంధానికి గురి చేయబట్టే 151లో 5 ఎగిరిపోయి జగన్మోహన్ రెడ్డి 11కు పతనమయ్యాడు. కానీ ఇవాల్టికి కూడా ఆ అంశాలు గుర్తెరగకుండా ఇంకా చంద్రబాబు నాయుడు గారిని ఇరుకున పెట్టాలి, ప్రభుత్వం పరంగా ఆయన పనులు చేసుకెళ్లకుండా ఉండాలి అంటే ఆయన బెయిళ్లు రద్దు చేయాలని, ఇంకోటి చేయాలని పిటిషన్ల మీద పిటిషన్లు వేయడం ద్వారా ఆయన్ని ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలి అనే ఆలోచనలతోటి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు. అందుకే నేను మొదట్లోనే చెప్పాను, కుక్కతోక పట్టుకుని గోదావరి ఇస్తూ ఉన్నారు. అయితే ఇందులో జగన్మోహన్ రెడ్డి కుక్క లేకపోతే ఆళ్ల రామకృష్ణారెడ్డి కుక్క వాళ్ళే తేల్చుకోవాలి. కాకపోతే ఈ మాటలు చెప్తా ఉంటే నాకు మొన్న షర్మిల గారు మాట్లాడిన మాటలు గుర్తొస్తూ ఉన్నాయి. అదేమిటి అంటే కుక్కలు బాధపడతా ఉన్నాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కుక్కలతో పోలిస్తే. కాబట్టి మరి వీళ్ళని కుక్కలు కూడా కాదు, ఇంకా దానికంటే కూడా ఏవైనా వేరే పశువులతోటో ఇంకో వాటితోటో పోల్చి వాటి తోక పట్టుకొని ఎవరి తోక ఎవరు పట్టుకుంటున్నారు అనేటువంటిది మాత్రం మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. కానీ ఎవరి తోక పట్టుకుని ఎవరు గోదారంతా ఇస్తున్నారో కానీ ఈ రకమైనటువంటి పిటిషన్లు వేస్తూ మొన్న హైకోర్టులో నిన్న ఏసీబీ కోర్టులో 2 చోట్ల కూడా చెప్పు దెబ్బలు తిన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ముఖ్యంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి అత్యంత ఆప్తుడు, ఆయనకు అత్యంత నమ్మకస్తుడైనటువంటి వ్యక్తి.
మరి ఈ రకమైనటువంటి పరిణామాలతోటి ఇప్పటికే మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలోనే కోర్టులతోటి అనేక సందర్భాల్లో మొట్టికాయలు వేయించుకున్నారు. వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు, దాష్టికాలు, వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, అవినీతి, కుంభకోణాలు, వీటన్నిటికీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు 11 వచ్చిన తర్వాత కూడా వాళ్ళ వ్యవహార శైలిలో మార్పు తెచ్చుకోకుండా ఇవాల్టికి మళ్ళీ అవే తప్పుల మీద తప్పులు చేస్తూ కోర్టులకు వెళ్ళి మొట్టికాయల మీద మొట్టికాయలు వేయించుకుంటూ దెబ్బ మీద దెబ్బలు తింటున్నటువంటి ఈ వైనం మరి వాళ్ళలో ఇంకా మార్పు రాలేదు అనేటువంటి దాన్ని సుస్పష్టం చేస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతోంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.